కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఈ ప్రభుత్వ పెద్దలు అన్నారు కదా, సోషల్ మీడియాలో చాలా వరకు ఏంటంటే చెప్పేస్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. శ్రీకాంత్కి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అంటే జగన్ గారికి, భారతి గారికి అసలు రిలేషన్స్ ఏంటి, కొలాబరేషన్స్ ఏంటి, జగన్ గారి పిఏ కేఎన్ఆర్ గారికి ఈయనకి సంబంధాలు ఏంటి, సునీల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళందరికీ కొలాబరేషన్స్ ఏంటి, ఈయన బ్రాహ్మణ్ రెడ్డి కాదు. బట్ పోనీ అలా కూడా మాట్లాడుకున్నా ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళ మధ్య అనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏం చెప్తారు? అతనిచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని గత 2-3 రోజులుగా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అతనిచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని భారతి గారికి, జగన్ గారికి తనకి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులతో కొంతమందితో సంబంధం ఉంది. కేఎన్ఆర్ తో కొన్ని ఆడియోలు అయితే రిలీజ్ అయినాయి. ఆ ఆడియోలు అంటే సింగ్ గారికి ఇతనికి మధ్య జరిగినటువంటి సంభాషణ రిలీజ్ అయింది. దానిలో కేఎన్ఆర్ ప్రస్తావన ఉంది కాబట్టి కేఎన్ఆర్తో సంబంధాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పిఏ అంటే ఓఎస్డి దశరథ రామరెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీకాంత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. అదేవిధంగా మాజీ డీజీపీ గారితో సంబంధాలు ఉన్నాయని తనే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వారితో సంబంధాలు ఉన్నాయని తను చెప్తున్నాడు కాబట్టి వాళ్ళతో ఉన్నాయి. ఇప్పుడు మనకి చెప్పి వెళ్ళి మాట్లాడరు కదా, నాతో వాళ్ళతో ఉన్నాయి, వీళ్ళతో ఉన్నాయని. తను ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. కానీ తనకి భారతీ మేడం గారికి కానీ లేదా తనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధాలు లేవు. కమింగ్ టు సింగ్ అండి, అసలు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి సింగ్ మీద. నిజంగా సింగ్ వాళ్ళ ఆస్తుల వివరాలు ఏమైనా తెలుసా? అసెట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని సింగ్ గారికి ₹1,20,00,000 ఇతని టెన్యూర్ ఉంటుంది అనమాట. ఒక అధికారి పనిచేసిన ఈ కాలంలో ₹1,20,00,000 ఉండాలి. కానీ ₹1,80,00,000 ఇతని ఆస్తులుగా ఉన్నాయి. ఈ 60,00,000 అతనికి ఎక్కువ ఉన్నాయి అని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు రైడ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? జనరల్ గా చాలా ప్రైవేట్ గా అసలు ఎవరికి తెలియకుండా రైడ్స్ చేస్తారు. కానీ ఇక్కడ సింగ్ తప్పించుకున్నాడు. అంటే చాలా మంది అంటున్న మాట ఏంటంటే సింగ్ ని తప్పించుకోలేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు అని అంటున్నారు. అంటే సింగ్ గారి వయసు అప్పుడు 60 సంవత్సరాలు అండి, 59 అటు ఇటుగా ఉన్నట్టుంది. పెద్ద ఆయనకి ఆల్మోస్ట్ 2 times హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. సో ఆయనకి అంటే ఒక 6 నెలల్లో రిటైర్ అవ్వబోతారు కూడా. ఆ సమయంలో రైడ్ జరిగింది. ఏసీబీ రైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నప్పుడు ఏకదాటిగా అతనికి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ మీద నిఘా పెట్టి, అతని ఇంటి మీద నిఘా పెట్టి, వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ తీసి, అతని ఇంట్లో ఉన్నాడా లేదా అని నైట్ రిక్కి పెట్టి తన మొబైల్ సిగ్నల్ చూసుకొని రైడ్ చేస్తారు. కానీ ఇక్కడ చాలా తెలివిగా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. లీక్ చేయడం వల్ల సింగ్ అనే వ్యక్తి తప్పించాడు. ఆ లీక్ చేసిన వ్యక్తి ఎవరు? చేమకుర్తి శ్రీకాంత్. చేమకుర్తి శ్రీకాంత్కి ఎవరు లీక్ చేశారు? అప్పుడు ఉన్నటువంటి ఏసీబీ అధికారులైనా అయ్యుండొచ్చు, లేదా గవర్నమెంట్ లో ఉన్నటువంటి కీ పర్సన్స్ అయినా అయ్యుండొచ్చు. చేమకుర్తి శ్రీకాంత్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అదేవిధంగా ఏసీబీ అధికారుల్ని ఆ తరువాత ఒక 5 అధికారుల్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయానికి సంబంధించి సింగ్ కేసుకి సంబంధించి 5 అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇతను ఆల్మోస్ట్ 1.5 year అబ్స్కాండ్ లో ఉన్నాడు. సింగ్ని బయటకు తీసుకొని వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కూడా శ్రీకాంతే తీసుకొని రావడం జరిగింది. ఇది శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ ప్రభుత్వ పెద్దలతోటి కానీ లేకపోతే ఏసీబీ అధికారులతోటి కానీ ఎలాంటి మ్యానిపులేషన్ చేయలేకపోయాడు కాబట్టి ఇతని మీద ఒక నెగటివిటీ అనేది సింగ్ మనసులో క్రియేట్ అయిపోయింది అనమాట. నన్ను ఇతనే కావాలని విరికించాడు, ఇతనే కావాలని నన్ను బయటకు తీసుకొని వచ్చాడు, ఇతనే నన్ను తప్పించాడు, ఇతనే తప్పించి నా దగ్గర నుంచి మళ్ళీ కొంత అమౌంట్ వసూలు చేశాడు, నన్ను ఇలా రోడ్డు మీద వదిలేసేసాడు అనే భావన సింగ్ మనసులో పడిపోయింది. సో సింగ్కి ఉన్నటువంటి ఆస్తులు ఏంటి అని అంటే ఆల్రెడీ ఏసీబీ అధికారుల దగ్గర ఒక చిట్టా ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయని. ఆ ఆస్తులను బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే సింగ్ రాసిన లెటర్లో కొల్లూరులో నేను ఒక దేవాలయాన్ని నిర్మించాను, ఆంజనేయ స్వామి దేవాలయం, భవానీమాత దేవాలయం, ఇవన్నీ శిథిలావస్థలో ఉంటే మా తండ్రి నేను భక్తిపరులైనందున దైవ చింతన ఉండడం వలన మేము ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాము. ఎలా నిర్మించారు? విరాళాలు వసూలు చేసి. విరాళాలు వసూలు చేయడం కోసం ఏం చేశారు? ఒక ట్రస్ట్ అకౌంట్ క్రియేట్ చేశారు. అందరి దగ్గర నుంచి, దాతల దగ్గర నుంచి కొంత సేకరించి వాటిని కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏసీబీ అధికారులు ఎప్పుడైతే సింగ్ వీళ్ళకి దొరకకుండా పారిపోయాడో ఏసీబీ అధికారులు చేసినట్టు ప్రయత్నం ఏంటంటే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి
ఆస్తులను కూడా సింగ్ ప్రాపర్టీస్ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఆ దేవాలయానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ట్రస్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ సింగ్ పారిపోయాడు అని చెప్పాలి అని అంటే మనకున్న ఎవిడెన్సెస్ ఏంటి? సింగ్ ఎలా పారిపోతాడు? 59 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి గోడ దూకి పారిపోడు కదా, అబ్స్కాండ్ అని రాయడానికి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. అతని ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుర్లు వాళ్ళ హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా వాళ్ళ బంగారాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళ నాన్నగారు సింగ్ వాళ్ళ నాన్నగారు కూడా గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ, అతనికి పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ వచ్చే పెన్షన్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేశారు. అండ్ వీళ్ళ కూతురు యొక్క మామగారు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళకి వీళ్ళకి ₹1 ట్రాన్సాక్షన్ లేదు. బ్యాంక్ మీరు సీజ్ చేస్తున్నారంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చూపించాలి. ₹1 ట్రాన్సాక్షన్ లేకపోయినా వాళ్ళ బావగారికి సింగ్ గారికి ఆయన అకౌంట్ కూడా సీజ్ చేశారు. సో ఒక కక్షపూరితమైన వాతావరణం క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకు అంత ఇతని మీద పగబట్టారు అని అంటే సింగ్ చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంటే అప్పుడు ఆడిట్ రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి రామారావు అనే వ్యక్తి ₹2 కోట్ల జాయింట్ డైరెక్టర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ గారికి ఇచ్చి రైడ్ చేయించారు. దొరక్కపోవడం వల్ల క్లియర్ గా నన్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో నాకు సంబంధం లేని వారి ఆస్తులన్నీ తీసుకొని వచ్చి అటాచ్ చేశారు అని సింగ్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. కానీ సింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అందులో ఎక్కడ ట్రూ కనిపించట్లేదు కదండి. ఆదాయానికి మించి ఆస్తులు అయితే కనిపించినట్టు మనకి సర్టిఫికెట్స్ తోనే చూపిస్తుంటాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఎఫ్ఐఆర్ లో ఎంత ఉందండి? 80 లక్షలు. ఈ 80 లక్షలు మీరు ఎలా గెస్ చేశారు? అంటే అతని బంగారం ఉంటుంది. ఆ 80 లక్షలు అనేది 80 లక్షల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చూపించారు. అక్కడ ఏమన్నా నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ 100 కోట్లు 700 కోట్లు అది ఎలా మార్చారు మీరంతా? దాన్ని 80 లక్షలు అనేది ఒక రిజిస్ట్రార్ గా పనిచేసిన వ్యక్తి, రిటైర్ కాబోయేటువంటి వ్యక్తి 80 లక్షలు మాత్రమే ఉందన్న దాన్ని మీరు ఎలా మార్చారు? ఒక 70 కోట్లు ఉన్నాయి, హైకోర్టుకు వచ్చేసరికి 70 కోట్లుగా ఎలా మార్చారు? ఆ 70 కోట్లుగా చూపించడానికి సింగ్ బంధువుల్ని, సింగ్ స్నేహితుల్ని, సింగ్ కట్టించిన దేవాలయాల మీద ఎలా మీరు ఏసీబీ అధికారులు వెళ్ళి దాడి చేసినా కానీ ఆ ఏసీబీ అవన్నీ తీసుకొచ్చి ఎందుకు ప్రాపర్ గా మళ్ళీ చూపించలేకపోయారు? సింగ్కు బెయిల్, తను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, తన ఆరోగ్య పరిస్థితి బాగలేక. డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినా కానీ ఆ డాక్టర్ను కూడా బెదిరించి సింగ్ ఇక్కడ జాయిన్ అవ్వలేదని ఒక సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ కోర్టులో ఇచ్చారు. అంటే ఇంటెన్షనల్ గా ప్రయత్నం అయితే జరిగింది సింగ్ గారికి యాంటిసిపేటరీ బెయిల్ రానియకుండా ఉండడం కోసం. సింగ్ దొరకలేదు అనే దురుద్దేశంతో ఎవరైతే ఈ కేసులో ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి డబ్బు పెట్టి చేయించాడని సింగ్ ఆరోపణ. సో ఈ సోషల్ మీడియాలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. బేసిక్ గా ఏంటంటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ. రీతు చౌదరి గోవాకి వెళ్ళిందా? సింగ్, రితు చౌదరి అలాగే శ్రీకాంత్ కొలాబరేషన్ తో వెళ్ళారా? ఈ క్వశ్చన్ అయితే బాగా, ఇది ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ ఒకటే సమాధానం అండి. మీరు ఒక ఆడపిల్ల మీద నింద వేసేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడండి.